ప్రధాన ప్రతిపక్ష హోదా పొందలేనివాడు ఆయన వెళ్తుంటే ఎందుకు మీకు అంతా వణుకు? ఎందుకు 2000 మందిని పెట్టారు? ఎందుకు కందకాలు తవ్వారు? ఎందుకు బారికేట్లు పెట్టారు? ఎందుకు ముళ్ళ కంచెలు వేశారు? చూశారుగా మీరు ముళ్ళ కంచెలు, పెద్ద పెద్ద ముళ్ళ కంచెలు టీవీలో చూపించారుగా. లాఠీ చార్జీలు చేశారు. ఇన్ని చేసిన ఏమండి పోలీసు వారు అడుగుతా ఉన్నా, ఆపారా? ఆపగలరా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే పిలిచిన పిలవకపోయినా జనం వస్తారు, ఆయన కలుసుకుంటారు. మీరు ఆపలేరు అని ఇప్పటికైనా తెలుసుకున్నారా? తెలుసుకోగలరా అని నేను అడుగుతా ఉన్నా. నేను ఇంకోటి కూడా చెప్తాను ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళడం ఇది మొదలు కాదు, చివరు కాదు. మళ్ళీ వెళ్తాడుగా, రాజమండ్రి వెళ్తాడు, మరొక చోటకి వెళ్తాడు, మరొక చోటకి పరామర్శకి వెళ్తాడుగా మళ్ళా ఖాయంగా. నేను చెప్తున్నా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారికి, నేను చెప్తున్నా ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారికి, నేను చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారికి, నేను చెప్తున్నా చిట్టినాయుడు లోకేష్కి, ఏమండి ఈసారి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు చుట్టూరా కందకుందామండి, చుట్టూరా పెద్ద కందకుందో వేసేయండి. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బయటికి రావద్దని తాళాలు వేసేయండి. జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో దిగుతాడు, 1000 మంది రాకపోతే నన్నప్పుడు అడగండి. మీరు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడికి తండోపతండాలుగా జనం వస్తారు. మీరు వదిలేస్తే 20,000 మంది వస్తారు. మీరు కట్టడి చేస్తే 30,000 మంది వస్తారు. రాసుకోండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాదరణ. సిగ్గు ఎగ్గు లేకోకుండా ఏందే మీరు జగన్మోహన్ రెడ్డి గారికి జనం రాకోకుండా ఉండటం కోసం మీరు పడుతున్న పాటలు చూస్తుంటే నవ్వు వస్తుందయ్యా. ప్రజాస్వామ్యంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ, మీరు ఇవ్వకపోయినప్పటికీ, ఆయన వెళుతుంటే వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ఎన్నిసార్లు మాట్లాడారా నాకు అర్థం కాదు. నిన్న మొన్న సింగపూర్లో ఉన్నప్పుడు దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు డీజీపీతో ఎన్నిసార్లు మాట్లాడాడు, లోకేష్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారితో ఎన్నిసార్లు మాట్లాడారు. ఈ పని పడలేదు మీకు? ఇక జగన్మోహన్ రెడ్డి గారు మీటింగులు సక్సెస్ కాకుండా ఉండటం కోసం మీ దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగాన్ని మొత్తం ఉపయోగిస్తారా? సిగ్గుందని అడుగుతా ఉన్నా.